ట్రంప్కి ఒక పెద్ద షాక్ తగిలిందని చెప్పొచ్చు. అదేంటంటే అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ విధించిన వివిధ దేశాల మీద ట్రంప్ విధించిన సుంకాలు అంటే తారిఫ్స్ సుంకాలు చెల్లవు అని, అంటే వివిధ దేశాల నుంచి అమెరికాకి ఇంపోర్ట్ అవుతున్న వస్తువుల మీద ఆయన విధించిన తారిఫ్స్ చెల్లవు అనేది సుప్రీంకోర్టు చెప్పింది. ఇది నిజంగా అమెరికాకి అంటే అమెరికన్ ప్రెసిడెంట్ అయిన ట్రంప్కి షాక్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవి చెల్లవు అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఇప్పటి వరకు మొన్న డిసెంబర్ 2025 వరకు వేసింది వచ్చి దాదాపు $134 బిలియన్ సుంకాల్ని ఆయన విధించాడు. సో ఇప్పుడు అవన్నీ చెల్లవంటే అవన్నిటిని మళ్ళీ ఆయా కంపెనీలకి తిరిగి, ఎందుకంటే ఆయా కంపెనీలు అక్కడ దిగుమతి చేసుకునే కంపెనీలు అవన్నీ భరించాలి. సో ఆయా కంపెనీలు ఇప్పుడు వెనక్కి తిరిగి తీసుకోవాలా అంటే ఇచ్చేస్తారా లేదనేది అయితే క్లియర్గా ఇంకా సుప్రీంకోర్టు చెప్పలేదు. అంటే సుప్రీంకోర్టులో అమెరికా సుప్రీంకోర్టులో మొత్తం 9 మంది జడ్జెస్ ఉంటారు. అందులో 3 ట్రంప్ని సమర్థిస్తే 6 మంది ట్రంప్ను వ్యతిరేకించారు. ఈ 3 కూడా ట్రంప్ నియమించిన సుప్రీంకోర్టు జడ్జెస్. సో 6 మంది అంటే మెజారిటీ జడ్జిలు దీన్ని కొట్టేశారు. ఇది మామూలుగా ఏ చట్టం కింద కొట్టేశారంటే అమెరికాలో IEEPA అని ఒక చట్టం ఉంటుంది. అది ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అంటారు. ఈ యాక్ట్ 1977లో వచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం ఇంటర్నేషనల్గా ఎకనామిక్ ఎమర్జెన్సీ పవర్స్ అనేవి అధ్యక్షుడికి ఉంటాయనేది ఇప్పటి వరకు చెప్తున్నారు. ఆ చట్టం కిందనే ట్రంప్ అనేక దేశాల మీద 10% నుంచి 145% వరకు కూడా టారిఫ్స్ వేశాడు. తన మిత్ర దేశాలైన మెక్సికో మీద 25% వేశాడు, కెనడా మీద 35% వేశాడు. ఇంకా ఇతర దేశాలు బ్రిటను, జపాను, తర్వాత యూరోపియన్ యూనియను, ఇండియా, చైనా, మలేషియా, బ్రెజిల్, ఇండోనేషియా, వియత్నాము, ఇలాగా దాదాపు 50 దేశాల మీద ట్రంప్ వివిధ సుంకాల్ని విధించాడు. ఇండియా మీద కూడా రెసిప్రోకల్ టారిఫ్స్ అంటారు. రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే అమెరికా నుంచి ఇండియాకి దిగుమతి అవుతున్న వస్తువుల మీద ఎంత ట్యాక్స్ ఉందో అంత ట్యాక్స్ ఇండియా నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న వస్తువుల మీద కూడా విధిస్తానని చెప్పి 25% వరకు విధించాడు. ఆ తర్వాత రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాము, రష్యా నుంచి ఎవరు కూడా ఏవి కూడా కొనకూడదని ఆంక్షలు విధించారు కాబట్టి అమెరికా కానీ యూరోపియన్ యూనియన్. సో మనం ఆంక్షల్ని ధిక్కరించి క్రూడ్ ఆయిల్ కొంటున్నాం కాబట్టి మన మీద ఇంకొక 25% వేశాడు, మొత్తం 50%. అయితే ఈ మధ్య మనకి వాళ్ళకి ట్రేడ్ డీల్ అనేది జరిగింది. ఆ ట్రేడ్ డీల్ ప్రకారం అమెరికా నుంచి ఇండియాకి వచ్చే వస్తువుల మీద 0 ట్యాక్స్, 0 తారిఫ్. ఇండియా నుంచి అమెరికాకి వెళ్తున్న వాటి మీద 18% తారిఫ్ అనేది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ని వేసే అధికారం లేదు, ఎందుకంటే కాంగ్రెస్ అనుమతి ఉండాలి. కాంగ్రెస్ అంటే మన పార్లమెంట్ లాగా అమెరికాలో కాంగ్రెస్ అంటారు. ఆ కాంగ్రెస్ అనుమతి ఉండాలి. కాంగ్రెస్ అనుమతి లేకుండా రాజ్యాంగ పరంగా ఈయన ఇటువంటి డెసిషన్ ఎగ్జిక్యూటివ్ బాడీకి లేదు, టారిఫ్స్ వేసే డెసిషన్ లేదు అనేది సుప్రీంకోర్టులో 6 మంది ప్రధాన జడ్జిలు తేల్చారు. అయితే మిగతా 3లో బ్రెట్ కవనాఫ్ అని ఆయన, జస్టిస్ బ్రెట్ కవనాఫ్ ట్రంప్కి అనుకూలంగా ఆయన 3 తరపున ఆయన మాట్లాడాడు. ఇది వేయడం తప్పు కాదు, అవి తగ్గాయి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ భారత్కి మొదట్లో 50% వేసి ఇప్పుడు 18% తగ్గించారు. ఇలాంటివి కూడా ఆయన కోట్ చేశాడు. సో ఏదేమైనా ఇప్పుడైతే ట్రంప్ వేయడానికి లేదన్నాడు, కానీ ట్రంప్ దీన్ని రిజెక్ట్ చేస్తున్నాడు. రిజెక్ట్ చేసి ఒక రకంగా సుప్రీంకోర్టు జడ్జిల్ని చాలా తీవ్ర అవమానకరంగా మాట్లాడాడు. వాళ్ళు డెమోక్రాట్లు నియమించిన రాడికల్ లెఫ్ట్ ల్యాబ్ డాగ్స్ అని పిలిచాడు వాళ్ళని. వాళ్ళు షేమ్గా ఫీల్ అవ్వాలి, వాళ్ళకి ధైర్యం లేదు, ఈ దేశం కోసం వాళ్ళు టారిఫ్స్ని పెంచడానికి ధైర్యం చేయట్లేదు, వాళ్ళు పిరికి వాళ్ళు అని కూడా చెప్పాడు. మళ్ళీ నాకు ప్లాన్ బి ఉందని చెప్పాడు. దాని తర్వాత అడ్జస్ట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని చెప్పాడు. అదే కాకుండా ఇట్ ఈస్ మై గ్రేట్ హానర్ టు యాడ్ 10% గ్లోబల్ టారిఫ్, అంటే ఇంకా ఒక 10% యాడ్ చేస్తాను, నన్ను ఎవడేం చేసుకుంటాడో చేసుకోండి అన్నట్టుగా ఆయన అర్జెంటుగా మళ్ళీ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రిలీజ్ చేశాడు. అందులో ప్రపంచ దేశాలన్నిటి మీద 10%, ఆల్ దేశాల మీద. ఇప్పుడు మన దేశం మీద కూడా 18% ఆల్రెడీ ఉంది. ఇప్పుడు 10% యాడ్ అవుతుందా, లేకపోతే సపరేట్గా మన దేశానికి సంబంధించి 10% మనకు మాత్రం మినహాయింపు ఇస్తారా అనేది చూడాలి. కొన్ని వార్తలేమో మినహాయింపు ఇస్తారు అని చెప్తున్నారు,